మంత్రి సింగిల్ విండో కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి సింగిల్ విండో కార్యదర్శిగా దాదాపు 17 ఏళ్లుగా పనిచేస్తున్న అశోక్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం వరకు కార్యాలయంలో పనిచేసి విధి నిర్వహణలో భాగంగా స్థానిక కేడీసీసీ బ్యాంకు వద్దకు వెళ్లాడు. బ్యాంకులోని అస్వస్థతకు గురికావడంతో మేనేజర్ సిబ్బంది సహాయంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో సిపిఆర్ చేసిన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆక్సిజన్ సహాయంతో అంబులెన్స్ లో కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయంలో అందరితో కలివిడిగా మాట్లాడిన ఆయన అకాల మృతి కలిచివేసింది. ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన అశోక్ కుమార్ మంతెన్లో విధులు నిర్వహిస్తున్నారు. అశోక్ కుమార్ కు భార్య, 2 కుమారులున్నారు. అశోక్ కుమార్ నివాసం గోదావరికని తిరుమల నగర్ లోని మరి పార్థివ దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, మంత్రి 3వ వార్డు కౌన్సిలర్ మాజీ రాజుగౌడ్ అశోక్ కుమార్ కి నివాళులర్పించారు.